హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ తోటకూర పకోడీ చేస్తున్నాను. చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇదిగో తోటకూర సన్నగా కోసి, తోటకూరలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, బియ్యపిండి, శనగపిండి, కొంచెం సోడా, కరివేపాకు అన్నీ వేసి ఇట్లా పకోడీ చేస్తున్నాను, చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసి ఇదిగో ఇట్లా కొంచెం గట్టిగా కలుపుకొని కొంచెం సోడా ఉప్పు వేసి ఒక్కరో కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేసి కరివేపాకు వేసి జీలకర్ర, వాము ఇవన్నీ వేసాను అన్నమాట. తోటకూర సన్నగా కోసేసి ఈ ఇంగ్రీడియంట్స్ వేసాను అన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, లైట్గా కొద్దిగా కారం, జీలకర్ర, వాము కూడా వేసాను. కొంచెం వాము, కొద్ది సోడా ఉప్పు వేసి ఇదిగో శనగపిండి, కొద్దిగా బియ్యపిండి కలిపి ఇలా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు పకోడీ వేసి చూపిస్తున్నాను, చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, అట్లా ఫ్రెండ్స్, ఎమ్మి పకోడీ, తోటకూర పకోడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అని తోటకూర సన్నగా కోసుకొని అన్నీ వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, జీలకర్ర, వాము, శనగపిండి, బియ్యపిండి అన్నీ కలిపేసి ఇట్లా వేసేసుకుని పకోడీలాగా వేసుకుని తింటే చాలా బాగుంటాయి. మనం రైస్లో కూడా నంచుకొని తినచ్చు, చారులు అట్లా కూడా నంచుకొని తినవచ్చు. విడిగా కూడా తిన్నా కూడా బాగుంటాయి. ఇదిగో ఎమ్మి పకోడీ. ఇదిగో ఫ్రెండ్స్, పకోడీ ఇదిగో ఇలా వచ్చినాయి అన్నమాట. క్రిస్పీగా రెడ్గా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఇంకొక వాయి వేసాను. ఇదిగో ఇలా వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో చూసాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. బై. సీ యూ అగైన్.